రాజమండ్రిలో కన్నీరు పెట్టుకున్న అంగన్వాడీలు. ప్రభుత్వాన్ని రఫ్ ఆడించిన మహిళ. గంజన్నం తిట్టు బ్రతుకుతున్న ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ ఆవేదన. సచివాలయం ఉద్యోగులు ఏం చేస్తున్నారు? అన్ని వేలల్లో జీతాలు ఇస్తున్నారు. వాలంటీర్లు సంతకం పెట్టడం, ఇంటికెళ్ళి పడుకోవడం. తాళాలు పగలగొడుతుంటే వెళ్ళినందుకు పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లో సరైన బుద్ధి చెబుతాం. అంగన్వాడీలు. రాజమండ్రిలో కథం తొక్కిన అంగన్వాడీలు. వెళ్ళినా అక్కడ కూర్చున్నా ఎవరు రాలేదు. సాక్షి నా దగ్గర ఉంది. ఏం చేస్తే ఉద్యోగాలు ఆల్ చేయడం ఎందుకండి? ఒకటి, ఏమైనా సమస్యలు పరిష్కరించండి. లేదా చెప్తాం మాకు ఇచ్చేదంటే 7,000 రూపాయలు చేతం ఇచ్చి ముందుకెళ్ళండి, ఒకసారి చూడండి అన్నాడు. ఒకసారి చూసాడండి, దాన్ని నలిపేస్తాం మేము. అదేంటి అంగన్వాడి వాళ్ళు తలుసుకుంటే మటుకు చేసేది ఏమి లేదండి. కలుసుకున్నామంటే ఏమి చెయ్యాలని చేసేది. 3,000 తీసేస్తే ఇంకా మేము ఎలా బ్రతకాలి చెప్పండి? వేతలు వేయడు. మాకు ఏది కూడా పక్కగా రావట్లేదండి. మాకు వేతలు వేయడు. మాకు ఏది కూడా పక్కగా రావట్లేదండి. మా కోరికల్ని మేము ఏంటంటే మాకు బ్రతుకు తెరువు చూపించండి అనేసి ఆయన అడుగుతున్నాం. మా భవిష్యత్తు బాగోలేదండి. మాకు ఇచ్చిన 11,000 రూపాయలతో మేము ఎలా బ్రతకాలని ఆయన ప్రశ్నిస్తే ఇంకా మొత్తానికి నాశనం అయిపోవాలనేసి వేరే వాళ్ళని ఒక అంగన్వాడీ జీతంతోనూ ప్రతి ఒక్క టీచర్ 11,500కి 7,000 రూపాయలకి ఆయా పనిచేస్తుందంటే ఈ రోజున సచివాలయం స్టార్ట్ అవ్వాల్సిన పనే ఉన్నదండి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మా సీనియారిటీ ఆ నాయకులు ఉన్నారు. వాళ్ళని కేకేసి ఏంటి విషయం ఇది ఇలా చేద్దామని మేము ధర్నాలో ఉండి జీతాల నష్టం పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే ఆయన వెళ్ళి సచివాలయం స్టాఫ్తో ఆయన సంబంధించిన స్టాఫ్తో తాళాయంగా ఉందా? మీరే చెప్పండి. మా బాధలైనా మీరైనా తీర్చండి. మాకు మద్దతుగా వచ్చినందుకు మీకు సదా నిజంగా కృతజ్ఞత మా అక్క చెల్లెలు అందరూ ముందు చెప్తుంది. అడ్డులేసి 6 నెలలు అయ్యిందండి ఈ రోజుకి. అంటే అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం. రోడ్డు మీదే ఉంటాం. ఎంతమంది చేస్తారు? సచివాలయాల్లో వెళ్ళి వాలంటీర్ వాళ్ళు ఎన్ని రోజులు కూర్చుంటారండి? ఒక అంగన్వాడీ 29వ వార్డు అమ్మ మాది. 29వ వార్డులోని నిన్న నేను గుడికి వెళ్ళి గుడికి వస్తుంది కానీ ఈ భవానీలు కూడా ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళందరికీ ఆవిడ ప్రెసిడెంట్ యూనియన్ లీడర్ ఆవిడ మమ్మల్ని కాళ్ళు ఎలా ఆదుకుంటాం. అలాగే ఈ అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి ఎవరు లేరు, తాళం వేస్తున్నారు. ఇంటి పక్కకి వచ్చి 42లో అతను మీ హామీని నెరవేరుస్తాడో లేదో నేనైతే చెప్పలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే అంబేద్కర్ గారు రచించిన రాజారెడ్డి రాజ్యాంగం ఉంటే మీరు అంటా ఉన్నారు తాళాలు వేసిన రూముల్ని డోర్లు బద్దలు కొడతా ఉన్నారు, తాళాలు బద్దలు కొడతా ఉన్నారు, గొడవలు పెట్టుకుంటా ఉన్నారని. దేనికమ్మ మీరు అందరూ వచ్చారు అని అడిగారు. అడిగితే అది కాదండి ఇక్కడికి మమ్మల్ని కమిషనర్ గారు పంపారు. మేమేం చేస్తున్నాం పిల్లల్ని వెయిట్ చూడండి, మా అంగన్వాడీ పిల్లలు వెయిట్ చూడండి. ఆ పప్పాన్ని కట్టడం గురించి మేము పెరిగన్నం గెంజానం తిన్నాం. మా పిల్లలకి అయ్యి ఎట్టుకున్నాం. ఈ మధ్యలో ఫుడ్ కమిషనర్ ఆయనకి ఏంటండి మాట్లాడితే గవర్నమెంట్ పంపించింది మీ గురించి. ఫుడ్ అంటే పాడైపోయిందంటే మా దగ్గర చేస్తారా? మా కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర చేస్తారా? అంగన్వాడీ టీచర్ల దగ్గర ఎందుకు పాడైపోద్దండి? మీరు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ సరైన ఇవ్వకపోతే తప్పు మాదా? గుడ్లు ఉండిపోయినామో ఎక్స్ట్రా అంటే ఆ రోజు పిల్లలు లేరు, పిల్లలు రాలేదు కాబట్టి మేము ఇవ్వలేదేమో, ఒంట్లో బాలేదేమో. అంటే నిన్న 14 మంది వచ్చారు, ఈ రోజు 4 వచ్చారంటే మరి మీరు ఆ రోజు వస్తారని మేమేం కలగట్టామా? మా దరిద్రం వల్ల వచ్చాము ఈ రోజు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన దరిద్రం కాబట్టి మా మీద ఎక్కువ కూర్చున్నాడు. మంచోడైతే కూర్చోడు కదా. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? నిన్న కాక మొన్న వచ్చే సచివాలయం ఉద్యోగులు ఏం చేశారని సార్? ఏం చేశారని అన్ని వేలల్లో ఇస్తున్నారు జీతాలు. వాలంటీర్లు ఏం చేస్తున్నారని సార్? ఒక్కసారి వార్డులోకి వెళ్ళి వాలంటీర్లు అడగండి ఏం చేస్తున్నారు వాలంటీర్లు? సంతకం పెట్టడం, ఇంట్లోకి వచ్చి పడుకోవడం. జీతాలు కొన్ని వాలంటీర్లు చేస్తున్నారు. ఒక సచివాలయ ఉద్యోగుల పని ఏంటి?
నాకు వచ్చిన నష్టం నా అంగన్వాడీలో ఏ సరుకు పోయినా అదే బాధ్యత. ఈ రోజు వరకు నా ఇంట్లో కన్నా అంగన్వాడీలోనే మేము అందరం ఎక్కువ ఉన్నాం. మా పర్సనల్కి థింగ్స్ కూడా ఉంటాయి, అందులో ఏదైనా పెట్టుకుంటాం మేము. అందులో ఏ ఒక్కటి పోయినా సచివాలయ ఉద్యోగులే